భక్తి మార్గమైన, కర్మ మార్గమైన, యోగ మార్గమైన, మంత్ర మార్గమైన, లయ మార్గమైన, జ్ఞాన మార్గమైన, నిష్కామ కర్మ మార్గమైన ఆయనే నాయకుడు, ఆయనే లక్ష్యమైనటువంటి వాడు. నువ్వు హిందూ మతం తీసుకుంటావా, క్రిస్టియన్ మతం తీసుకుంటావా, ఇస్లాం మతం తీసుకుంటావా, బౌద్ధం తీసుకుంటావా, సిక్కు తీసుకుంటావా, జొరాస్ట్రన్ తీసుకుంటావా, నువ్వు ఏమన్నా తీసుకో. హూ ఈజ్ ద నాయక, హూ ఈజ్ ద హీరో? రుద్ర ఈజ్ ద హీరో. చూశారా బాబు, పేర్లు మారుతున్నాయి అంతే. యూదుల నుంచి క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ నుంచి ముస్లిమ్స్. మీరు అనుకుంటారు వీళ్ళంతా వేరువేరని, అంతా అక్కడి నుంచి వచ్చారు. చూసారా, యూదుల నుంచి క్రిస్టియన్స్ నుంచి ముస్లిమ్స్ ఇట్లా వస్తే మరి యూదులు ఎక్కడి నుండి వచ్చినారు? అంతా హిందువులే. కాబట్టి ఊరికి ఆ మతము ఈ మతము అని కొట్టుకొని లేనిపోని మాటలు పాపాలు చేస్తున్నారు. ఉన్నదంతా భారతీయమే కదా. ఎక్కడి నుండి వచ్చినారా వీళ్ళందరూ? బౌద్ధ మతము, బుద్ధుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినాడు? ఇవన్నీ ఆలోచిస్తే మతాలు ఎక్కడున్నాయి? నదులు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. అది తెలుసుకోవాలి.